హలో అన్న, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి స్పెసిఫిక్గా దీన్ని అన్బాక్స్ చేయడమే. సో ఇది వచ్చేసి DJI Osmo Action 4 అండ్ ఇది DJIలో లేటెస్ట్ కెమెరా అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆస్మో మొబైల్ 6 స్టేబిలైజర్ గింబుల్ అనొచ్చు. అండ్ ఇది వచ్చేసి నాకు దుబాయ్ నుంచి వచ్చింది. రెండు కలిపి 1900 దిరామ్స్ పడింది. అంటే మన కరెన్సీలో ఒక 45,000, 44 అనుకోండి. 44-45 కరెక్ట్ మెజర్ చేసాం. క్యాలిక్యులేషన్ చేసినాక మీకు అన్బాక్స్ చేసినప్పుడు చెప్తా. అండ్ దీని ముందు నేను యూజ్ చేసిన కెమెరా వచ్చేసి గోప్రో. అదేంది షేర్పాలో రెంట్ తీసుకున్నా. ఎవరికైతే షేర్పాలు తెలియదో మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. మీకు అవసరం ఉన్నప్పుడు మీరు వ్లాగ్ చేద్దాం అనుకున్నా, పర్సనల్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే బైక్స్ మీద లదాఖ్ పోయేటోళ్ళు ఈ రైడింగ్ జాకెట్స్, రైడింగ్ గేర్స్ అయితే మీరు రెంట్ తీసుకోవచ్చు. అండ్ అదొకటే కాదు, యాక్టివిటీస్కి సంబంధించింది, ట్రెక్కింగ్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే మీకు షేర్పాలు అయితే రెంట్ ఇస్తారు. సో కింద డిస్క్రిప్షన్లో షేర్పాల్ లింక్ పెట్టిన, అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. ఫస్ట్ అయితే DJI Osmo Action 4 అన్బాక్స్ చేద్దాం. దాని తర్వాత ఈ గింబుల్ చేద్దాం. Osmo Action 4 ఇంకా యాక్సరీస్ రెండు బాక్సులు ఉన్నాయి. ఫస్ట్ కెమెరా అన్బాక్స్ చేద్దాం. సో ఇదే మన కెమెరా DJI Action 4. సో అయితే పక్క పెడదాం. ఇంకేమి ఇచ్చినా చూద్దాం. సో ఇది వచ్చేసి ప్రొటెక్షన్ ఫ్రేమ్ అనుకుంటా. అదే కెమెరాకు ప్రొటెక్షన్ ఫ్రేమ్, డ్యామేజ్ కాకుండా. సో ఇలా తీసి ఇలా లాక్ పెడితే ఫిక్స్డ్ అయిపోతుంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్సరీస్. సి టైప్ కేబుల్ ఇచ్చిండు. టూ సైడ్స్ సి టైపే ఉంది. అండ్ ఇంకా ఇది యాక్చువల్గా ఇది మన DJI యాక్షన్ కెమెరాకి ఏంటంటే మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ఉంది. ఇది స్క్రూ అవసరం లేదు, డైరెక్ట్ మ్యాగ్నెట్తో మనం అయితే యాక్షన్ కెమెరాకు అటాచ్ చేయొచ్చు. చూపెడతాం మీకు ఎట్లనో. ఉంది కదా, అంతే. మ్యాగ్నెటిక్తో ఇచ్చిండు. చాలా టఫ్ ఉంది. ఇది ఉంది కదా, ఈ 2 క్లిప్స్తోని ఇలా పెట్టాలన్నమాట. సో మ్యాగ్నెటిక్ చాలా గట్టిగా ఉంది. సో ఇప్పుడున్న ఫ్లాగ్షిప్ యాక్షన్ కెమెరాస్లో GoPro 12కైనా, ఇన్స్టా కెమెరాస్కైనా, ఇన్స్టా 360 కెమెరాస్కైనా, సో వీటికి ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ కేస్ లేదు. దీనికి ఒకటి మనకు బ్యాటరీ ఛార్జింగ్ కేస్ ఇచ్చిండు. సో బ్యాటరీ బ్యాకప్ చేసుకోవచ్చు మనమైతే. 3 బ్యాటరీస్ ఉన్నాయి. సో దీనికైతే మనం ఇప్పుడు మామూలుగా GoProకి అయితే మనకు బ్యాటరీస్ ఇస్తాడు, బ్యాటరీ ఛార్జర్ ఇస్తాడు. బట్ దీనికైతే బ్యాటరీ కేస్ ఇచ్చిండు. సో మనం దీనిలో పెట్టుకొని ఛార్జింగ్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. అయిపోయాక మళ్ళీ పెడితే మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది పక్కకు పెడితే మాన్యువల్ ఇచ్చిండు, లెన్స్ ఇచ్చిండు, కెమెరాకి లెన్స్ ఇచ్చిండు. అండ్ DJI స్కానర్ సంథింగ్ ఏదో ఉంది. ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి, DJI స్టిక్కర్స్. యాపిల్కి ఇస్తాడుగా సేమ్ అట్నే. ఇంకా ఇది అన్బాక్సింగ్. అండ్ ఇంకోటి స్టాండ్ ఇచ్చిండు. 1.5 మీటర్ స్టాండ్ ఇది.
స్టేబిలైజేషన్కి. బ్యాటరీ ఉన్న ఎస్డి కార్డ్ అయితే వేసేసిన. ఎస్డి కార్డ్ దీంట్లో రాలే, నా పర్సనల్ ఎస్డి కార్డ్ ఇది. అండ్ ఇప్పుడు కెమెరా చూద్దాం ఎట్లుందో దీని క్లారిటీ. సో చూసారు కదా, ప్రజెంట్ అయితే 4Kలో ఉంది. 1 hour 56 minutes టైం చూపెడుతుంది, రికార్డింగ్ టైం ఇది. ఇది 50% బ్యాటరీ ఉంది. సో ఫుల్ ఛార్జింగ్ చేస్తే నాకు తెలిసి ఒక 3 hours వస్తుంది కావచ్చు. అండ్ ఇంకా రెజల్యూషన్ వచ్చేసి 1080p నుంచి స్టార్ట్ ఉంది. నాకు తెలిసి 120 వరకు ఉంది. 4Kలో 120 ఫ్రేమ్స్ వరకు ఉంది. బట్ నాకు అది సెట్టింగ్స్ తెలియదు. ఒకసారి ఇక్కడనే ఉంది, సారీ చూడలేను. ఇక్కడనే కనిపిస్తుంది కానీ మీకు రిజల్యూషన్ అయితే 120 ఫ్రేమ్స్ వరకు ఉంది. సో ఇంకా దీన్నైతే మొత్తం యూజ్ చేసి అంటే కంపేరింగ్ టు గోప్రో అయితే ఇదైతే నైట్ మోడ్ బాగుంది. సో చూసే తీసుకున్నా. అండ్ ఇంకేంటంటే కలర్ మోడ్స్, గోప్రోలో అయితే ఎక్స్ట్రా కలర్ యాడ్ చేసినట్టయితే వస్తుంది. ఇదైతే న్యాచురల్‌గా ఎట్లుందో అట్నే వస్తుంది. అట్నే చూపెడుతుంది సబ్జెక్ట్‌ని. సో గోప్రో ఏందంటే మనం ఉన్నదానికన్నా మన ఐఫోన్‌లో వివిడ్ మోడ్ పెట్టి చేస్తాం కదా! సో ఆ వివిడ్ మోడ్‌లో చూపెట్టినట్టు ఉంటదనమాట దాని క్లారిటీ వచ్చేసి. అండ్ సో ఇదైతే మనకు ఎట్లుందో సేమ్ అదే క్లారిటీని డిస్‌ప్లే చేస్తది. నైట్ మోడ్ విషయానికొస్తే ఇన్‌స్టా ఏస్ ప్రోను ఇది ద బెస్ట్ అని చెప్పుకోవాలి కంపేరింగ్ టు గోప్రో. సో గోప్రోను ఏస్ ప్రో వచ్చేసి 5K రిజల్యూషన్ ఉంది. దీంట్లో అయితే 5K రిజల్యూషన్ లేదు. బట్ 4K అయితే నాకు సరిపోతది, ఇది ఎక్కువనే. అండ్ ఆ రెండిటికి ప్రైస్ కంపేరింగ్ చేస్తే, ఈ మూడిటికి ప్రైస్ కంపేరింగ్ చేస్తే సో ఇదైతే నాకు తక్కువ రేట్‌కి వచ్చింది. సో వాటికన్నా అండ్ దానికన్నా సుమారు ఒక 3,000-4,000 తక్కువ అనుకుంటా. బట్ ఈ కోంబో ప్యాక్‌లో అయితే నాకు మ్యాండేటరీగా ఇదే బాగా నచ్చింది. సో మనం ఎక్కడికైనా దీంట్లో ఉన్న 3 బ్యాటరీస్ యూజ్ చేసే వరకు రికార్డ్ చేసి అండ్ మళ్ళీ 1 బై 1 పెట్టేస్తే మన నెక్స్ట్ బ్యాటరీ అయిపోయే వరకు మళ్ళీ ఇది తీసి యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అవి వేరే దాంట్లో లేవు. ఈ ఆప్షన్ వేరే దాంట్లో అయితే లేదు, ఈ బ్యాటరీ కేస్ ఆప్షన్. సో టైమ్ టు అన్బాక్స్ గింబుల్. ఇది లేటెస్ట్ గింబుల్. సో అంతా చెప్పిన వీడియో స్టార్టింగ్లో. సో ప్రజెంట్ అయితే ద DJI Osmo Mobile 6 లేటెస్ట్ గింబుల్. సో దీంట్లో ఏంటంటే యాక్టివ్ ట్రాక్ కూడా ఉంటుంది. సో మీ సబ్జెక్ట్ని ట్రాక్ చేస్తుంది. ఒకసారి మన ముఖాన్ని ఒకసారి చూసి దాన్ని ట్రాక్ అవుతుంది. సో అది ఆటోమేటిక్గా ట్రాక్ అయిపోతుంది అనమాట. మనం ఎటు తిరిగినా సో మనని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన తిరుపతి వ్లాగ్లో ఇదైతే నేను షేర్పాల్ నుంచి రెంట్ తీసుకున్నా. సో బిఫోర్ బయింగ్ ఇది ఎట్లుంటుందో రివ్యూకి తీసుకున్నాను అనమాట. సో నా వ్లాగ్ అంతా మొబైల్ ఇట్లా పెట్టేసి దీంతోనే యూజ్ చేసిన. సో నచ్చింది కాబట్టి ఆర్డర్ చేసిన వస్తుంది. సో దీనికైతే మ్యాగ్నెటిక్గా వస్తుంది అనమాట. సో ఇది ఇట్లా అటాచ్ అవుతుంది. సో దీనికైతే మనం ఫోన్ అటాచ్ చేస్తాం. సో గింబుల్కి అయితే నా ఫోన్ అటాచ్ చేసిన. సో చూడండి ఇప్పుడైతే హారిజంటల్లో ఉన్నది. మీకు వర్టికల్లో కావాలంటే ఈ మోడ్ ఇక్కడ రొటేషన్ బటన్ ఉంది, ఇది ప్రెస్ చేస్తే మీకు వర్టికల్ అండ్ హారిజంటల్ అవుతుంది. సో యూట్యూబ్ వీడియోస్కి అయితే మీకు హారిజంటల్ అండ్ వర్టికల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్కి మనకు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మొబైల్ది డివైస్ మూమెంట్ కోసం. సో ఇటు అంటే లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతుంది అనమాట. అండ్ వచ్చేసి పవర్ ఆఫ్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది, బ్యాటరీ ఫుల్ ఉంది. ఇది వచ్చేసి జూమ్. సో మీకు ఒకసారి క్లియర్గా చూపెడతా. ఒకసారి మొబైల్ ఆన్ చేసి ట్రైపాడ్ కూడా ఇచ్చిండు కింద అటాచ్ చేసుకోవడానికి, అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను పెట్టచ్చు అనమాట. సో నేనైతే ఫస్ట్ 4Kలో రికార్డ్ చేస్తున్నా. చూడండి దీని క్లారిటీ. సో దీనికి జూమింగ్ కూడా ఉంది. సో జూమ్ చేసి చూపెడతా. అప్ టు 2x వరకు జూమ్ ఉంది. సో ఇప్పుడు 1080లో రికార్డ్ చేస్తున్నా 240 ఫ్రేమ్స్లో. చూడండి ఇప్పుడు దీని క్లారిటీ. అండ్ మరోసారి జూమ్ చేద్దాం. సో ఇది
దీని క్లారిటీ 1080pలో. ఇంకా DJI యాక్షన్ 4 కెమెరాకి అయితే మనకు 1.5 ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చింది కదా, సో దీన్ని అయితే ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు. కింద చూడండి, నాకు గింబుల్కి ఇచ్చిన ఈ ట్రైపాడ్ని అయితే దీన్ని స్టాండ్గా యూటిలైజ్ చేసుకుంటున్నా. సో ఈ ట్రైపాడ్ కూడా DJI వాళ్ళదే కాబట్టి, సో కింద దానికి ఒక హోల్ ఇచ్చిందనమాట ఈ ట్రైపాడ్ కూడా అటాచ్ చేసుకోవడానికి. ఇంకా DJI Osmo 6 గింబుల్లో అయితే మీకు యాక్టివ్ ట్రాక్ ఉందన్న కదా, సో ఇది చూడండి, మనం ఎట్ట దింపితే ఇది కూడా అట్ట తిరుగుతుంది, అంటే నా ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో మీకు కరెక్ట్గా అనిపిస్తలే అనుకుంటా. ఆ యాంగిల్ నుంచి చూద్దాం, ఐఫోన్ కెమెరా నుంచి చూద్దాం. చూడండి, సో ఒకసారి హైట్ లేద్దాం, ఎంత హైట్ వస్తుందో చూద్దాం. ఫేస్ అయితే ఇక్కడ కట్ అయిపోతుంది, హైట్ అయితే ఎక్కువ లేస్తలేదు, కాకపోతే రొటేషన్ అయితే కరెక్ట్ చేస్తుంది, ఎటు దింపితే అటు మూమెంట్ అయితే వస్తుంది. సో ఫ్రేమ్లకు సెకండ్ పర్సన్ వస్తే మరి నా మీదనే డిటెక్ట్ చేస్తుందా, ఇంకో పర్సన్ కూడా తీసుకుంటుందా అనేది అయితే ఇంకా మనం చూడలేదాన్ని. సో యూజ్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది. సో గైస్, మీకు DJI యాక్షన్ 4 కెమెరా క్లారిటీ అయితే చూపెట్టిన కదా, 1080pలో రికార్డ్ చేసిన, 4Kలో రికార్డ్ చేసిన, ఇంకా మధ్యలో 2K కూడా ఉంది. సో మీకు లో క్వాలిటీలో హై క్వాలిటీలో రికార్డ్ చేసి చూపెడితే చాలా అనిపించింది, అందుకే అది ఈ రెండే చూపెట్టిన. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని నైట్ మోడ్ చూపెడదాం అనుకున్నా, కాకపోతే మనకు టైం లేదు, నైట్ వరకు ఆగి రికార్డ్ చేసేంత టైం లేదు. సో ఈరోజు వచ్చేసి August 15th, నేను యూట్యూబ్లో షార్ట్ వీడియోలో పెట్టినా కదా. సో August 15th ఇండిపెండెన్స్ డే, అందరికి ఫస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ 16th వచ్చేసి సిక్ లీవ్, అండ్ 17th వచ్చేసి సాటర్డే, అండ్ సండే 18th. సో నేనైతే ట్రిప్ ప్లాన్ చేస్తున్నా. సో ఈ ట్రిప్ ఏంటంటే మన ద్వాపర యుగంలో ఈ నగరం మునిగిపోయాకనే మనకు కలియుగం స్టార్ట్ అయిందనమాట. సో గెస్ వాట్, కామెంట్ చేయండి ఆ ట్రిప్ ఏందో. సో ఇక్కడ నుంచి అయితే సో డిస్టెన్స్ చెప్పా. సో ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్.